Hare Krishna. Hare Krishna, dear all devotees. I welcome you all for new session, భగవద్ గీత గీతా ప్రవాహము. గీతా ప్రవాహానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నుంచి మనం మళ్ళీ ఇంకో సెషన్ స్టార్ట్ చేస్తున్నాము గీతా ప్రవాహాన్ని. సో ఆ గీతా ప్రవాహం మనం తెలుసుకునే ముందు మనం భగవంతునికి ఆఫర్ చేసి ప్రేయర్స్ ఆఫర్ చేసి కథల్లోకి ఎంటర్ అవుతాం. సో ఈరోజు మనం తెలుసుకునే టాపిక్స్ ఏంటి అంటే భగవద్గీత ఎందుకు తెలుసుకోవాలి, భగవద్గీత అసలు అది మన జీవితాల్లో ఎంత ప్రాధాన్యం వహిస్తుంది, ప్రతి ఒక్కరూ మానవాళి ఎందుకు భగవద్గీత తెలుసుకోవాలి అనే 3 విషయాలు మనము తెలుసుకుందాం. సో నేను ఒకసారి ఆఫర్ చేసేసి మనం అప్పుడు కథలోకి ఎంటర్ అవుదాం. ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले स्वयं भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादे पाश्चात्यदेशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तविंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। हरे कृष्ण. సో మనం ఏంటంటే నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో మీ అందరికీ కూడా స్క్రీన్ కనబడుతుంది అని అనుకుంటున్నాను. యా. సో ముందుగా మనకి ప్రభుపాదులకి గురుదేవులకి ప్రణామాలు అర్పించుకొని, సో శ్రీ రాధా మదన్ మోహన్కి కూడా మనము మన ప్రేయర్స్ ఆఫర్ చేద్దాము. సో తర్వాత ఏంటి అని అంటే ఎక్కడ పోయింది, సో మనము గీతా మహత్యం గురించి తెలుసుకుందాము. సో గీతా మహత్యము అని అంటే గీతా మహత్యం అనే దాంట్లో కూడా మనకి భగవద్గీత గురించి శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఒక శ్లోకంలో పూర్తిగా చెప్పేశారనమాట మీనింగ్. సో ఆ శ్లోక ఏంటనేది తెలుసుకుందాం. సో ఆ శ్లోక ఏంటి అంటే ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా ఏకో మంత్రాస్తస్య నామాని యాని కర్మాపయేకం తస్య దేవస్య సేవా. సో ఏం చెప్తున్నారంటే మనకి ఒకటే శాస్త్రం ఉందంట, అన్ని వేదాల సారము ఒకే శాస్త్రంలో ఉందంట. ఆ శాస్త్రం ఏంటి అని అంటే దేవకీ పుత్రుడి నుంచి వచ్చిన గీతం. దేవకీ పుత్రుడెవరు? మన కృష్ణయ్య. సో అతని నోటి నుంచి వచ్చిన పాటనే ఏకైక శాస్త్రంగా గీతా మహత్యంలో ఆల్రెడీ చెప్పేశారు. తర్వాత ఏమంటున్నారు? ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా, అంటే ఒకే ఒక దేవుడు ఉన్నారు. ఆ దేవుడు ఎవరు అంటే దేవకీ పుత్రుడు అని మళ్ళీ చెప్తున్నారనమాట.
సో అంటే భగవంతుడు ఎవరో ఒక్కరే ఉన్నారు, ఆ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అని గీతా మహత్యంలో మనకి చెప్పేశారు. మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నారు? ఏకో మంత్రాస్ తస్య నామాని యాని, అంటే అతని నామాన్ని ఉచ్చరించడమే ఏకైక మంత్రము. మనకి ఎన్నో మంత్రాలు ఉన్నాయి, ఎన్నో మ్, ఆ, ఉపనిషత్తుల్లో మనకి ప్రతి ఒక్క 33 కోట్ల దేవతల గురించి కూడా మనం తెలుసుకుందాము అవన్నీ. సో అన్ని నామాలలో ప్రథమమైన నామము అతని నామాన్ని ఉచ్చరించడము అని చెప్తున్నారు. తర్వాత ఇంకేం చెప్తున్నారు అని అంటే కర్మాపయేకం తస్య దేవస్య సేవా. సో మనము మన కర్మని ఏ విధంగా చెయ్యాలి అనేది ఎలా చెప్తున్నారు అంటే ఆ దేవాది దేవుడికి సేవ చేయడమే. సో ఆ సేవ చేయడం ద్వారానే మన కర్మ అనేది జరగాలి. సో ఆ నిత్య కర్మ అంటే ముందు ముందు చాప్టర్లో మనం తెలుసుకుంటాము ఆ కర్మ అనేది ఎంత ప్రాధాన్యం వహిస్తుంది, అసలు కర్మ అంటే ఏంటి, అసలు కర్మ ఎందుకు చెయ్యాలి అనేది అన్నీ కూడా మనం విఫలంగా తెలుసుకుందాం. సో ఈ ఈ ఏదైతే శ్లోకం ఉందో గీతా మహత్యంలో ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ శ్లోకము మన అందరం కూడా నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో ప్రతి పదము కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇందులో ఉన్నది కృష్ణ పరమాత్ముడే భగవానుడు అనడానికి నిర్వచనం, ఇదొక రెఫరెన్స్. సో మనము ఈరోజు ఓవర్వ్యూ తెలుసుకుందాం. అసలు ఈరోజు తెలుసుకుందాం ఈ ఒక్క స్లైడ్. సో భగవద్గీత మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. మ్యాక్సిమం అందరి దగ్గర కూడా మనకి భగవద్గీత ఉంటూ ఉంటుంది. దేవుడి గుడిలో పెట్టుకుంటారు. లేదా ఒక ఒక సీక్రెట్ ప్లేస్ అంటే ఒక విలువైన ప్రదేశంలో భగవద్గీతను పెట్టి దాన్ని చక్కగా ర్యాప్ చేసి ఒక మంచి పట్టు వస్త్రం కానీ ఒక ఎర్రని వస్త్రంలో కానీ దాన్ని శుభ్రంగా ర్యాప్ చేసి ఒక దగ్గర పెడతారనమాట. సో అది పెట్టినప్పుడు కానీ దాని విలువైనది అని అనిపిస్తుంది, కానీ దానికి మనం పట్టించుకోము. అందులో ఉన్న విలువైనది భగవంతుడు తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించాడు అనేది మనం తెలుసుకుందాం. సో భగవంతుడు ఏం చేస్తున్నారు, మనకి అనుకుంటారు భగవద్గీత వినకూడదు, భగవద్గీత వినాలి అని అంటే అది కేవలం కూడా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక పార్థవ శరీరం అంటే వాళ్ళ ఇంట్లో ఒక శరీరము ఒక ఆత్మ శరీరాన్ని వదిలేసినప్పుడు అప్పుడు భగవద్గీత చదవాలి అనే ఒక అపోహలో ఉంటూ ఉంటారు. ఇంకొక అపోహ ఏంటి అని అంటే జైలుకి వెళ్ళినప్పుడు కోర్టులో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే భగవద్గీతను ప్రమాణంగా చేసుకొని నువ్వు చెప్పేదైనా నువ్వు వాదించేదైనా ఏదైనా కానీ దాని ప్రమాణంగా ఉండాలి, నువ్వు ఏది కూడా ధర్మబద్ధంగా ఉండాలి, నువ్వు తప్పు చేయకూడదు అని దాన్ని అక్కడ యూస్ చేస్తారు. అది మాత్రమే ఆ 2 ప్రదేశాలలో మనం భగవద్గీతను ఇప్పటి వరకు తెలుసుకున్నాం. కానీ మనం ఇక్కడ మళ్ళీ కూడా మనం కాంటెంప్లేట్ చేసుకోవాలన్నమాట, ఎందుకు ఆ 2 ప్రదేశాలలోనే పెట్టారు అని. సో అయితే ఇప్పుడు మనం ఫస్ట్ దానికి వస్తే ఒక శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతున్నప్పుడు భగవద్గీత అక్కడ శవాన్ని ముందు పెట్టుకొని అంటే బాడీని ముందు పెట్టుకొని చదవడానికి ఏంటి కారణం అంటే అప్పుడన్నా అంటే జీవితకాలం మొత్తంలో కూడా భగవద్గీత వినలేకపోయింది ఆ జీవి. కానీ ఎప్పుడైతే ఆ జీవి ఆ శరీరాన్ని వదిలేస్తుందో అప్పుడన్నా తెలుసుకొని నెక్స్ట్ జన్మకి అది ప్రే ఘోషిస్తుంది. అంటే ఆత్మ ఎప్పుడూ కూడా ఘోషిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ ఘోష అనేది తగ్గిపోతుంది అనే దానికి అందులో ఉన్న కోరికలన్నీ పోతూ ఉంటాయి కాబట్టి పోవడానికి అప్పుడన్నా ఆ భగవద్గీతను చదువుతారనమాట. కానీ అది కూడా ఇప్పుడు జరగట్లేదు. హడావిడిగా అన్నీ చేసేయడము, హడావిడిగా అయిపోవడము. సో అది కూడా జరగట్లేదు. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఎప్పుడైతే మనము న్యాయం
కోర్ట్‌లో అక్కడ మనకు భగవద్గీత ప్రమాణం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు అంటే, ఒక అధర్మమైన పని చేసి అక్కడికి వెళ్ళిన ఒక జీవి, దానిని కూడా అప్పుడు మాత్రం ఉపయోగిస్తున్నారు. మీరు ప్రమాణం చేసి ఇదంతా ఈ విధంగా మీరు మీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని. కానీ ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, జీవితకాలం అంతా వదిలేసి అప్పుడు ప్రాయశ్చిత్తానికి చేస్తే కూడా అది ఎలా ఉంటుంది అంటే, భాగవతంలో మనకి చెప్పారనమాట. ఏంటి అనంటే, ఒక ఏనుగు ఏనుగు స్నానంతో పోల్చారు పశ్చాత్తాపాన్ని. అంటే ఏనుగు ఏం చేస్తది? అది చాలా బాగా స్నానం చేస్తది. వాటర్ అంటే దానికి చాలా ఇష్టము. ఎంత అంటే ఒక్కొక్క అంగుళం, అంగుళం కూడా మొత్తం క్లీన్ అయిపోయేటట్టు అది స్నానం చేస్తూ ఉంటది. కానీ మళ్ళీ స్నానం చేసి రాగానే ఏం చేస్తది అది? మళ్ళీ దుమ్మంతా పోసుకుంటదనమాట. సో, ఆ పశ్చాత్తాపానికి విలువ లేదు. జైల్లో కోర్ట్‌లో కానీ, జైల్లో కానీ ఎక్కడైనా వాళ్ళు చదువుకో అని భగవద్గీత అప్పుడిచ్చి, కోర్ట్‌లో భగవద్గీతను ప్రమాణంగా చేసి, నువ్వన్నీ కరెక్ట్‌గానే చెప్తాను, నేను అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయడంలో ప్రయోజనం లేదు అని మన ఆచార్యులు చెప్తున్నారనమాట. జీవితమంతా వదిలేసి అప్పుడు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. సో, అందుకని మనం భగవద్గీత ఒక ఒక మానవునికి సంబంధించిన యూజర్ మాన్యువల్ అన్నమాట. సో, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నా, ఒక టీవీ కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నా మనకి ఏదైతే ఒక మాన్యువల్ వస్తుందో, మన జీవితానికి సంబంధించిన మాన్యువల్‌ని మన జీవితంలో అంటే మన శరీరంలో ఆ జీవి ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలన్నమాట. సో, జీవి అంటే ఆ లోపల ఉన్న ఆత్మ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఏం తెలుసుకుంటుంది పాపం అది? తెలుసుకోలేదు. అప్పుడు అటూ ఇటూ పడుతూ ఘోషిస్తూ ఉంటుంది ఆ ఆత్మ. సో, అందుకని ఈ ఆత్మఘోషణ కాకుండా ఉండాలి అని ప్రతి ఒక్కరు ఆచార్యులు ఏం చేస్తున్నారు అనంటే, మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలోనే మీకు కావలసిన ఆన్సర్‌లు దొరుకుతాయి. మీ జీవితం చక్కబడతుంది. మీకప్పుడు భగవంతుని ధ్యానంలో ఉంటారు. మీ జీవితంలో మీకున్న ప్రాబ్లమ్స్‌నన్నిటికి కూడా సొల్యూషన్ దొరుకుతుంది అని మనకక్కడ చెప్పేశారు. కానీ మనకేమవుతుంది అనంటే మళ్ళీ కూడా మనకి చాలా క్వెషన్స్ ఉంటాయి కదా! ఆ క్వెషన్స్ వల్ల మనము ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటామనమాట. సో, ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం అందుకని. సో, ఆ మాన్యువల్లు మనమేంటంటే శ్రీకృష్ణ భగవానుడు ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఒక ముహూర్త కాలంలో జరిగిందంట. హ్మ్. అంటే యాక్చువల్‌గా ఏంటి అనంటే ఇది 45 నిమిషాల పాటు మనకి కురుక్షేత్ర యుద్ధంలో హ్మ్. అర్జునుడికి, శ్రీకృష్ణ భగవానుడికి మధ్య జరిగిన సంవాదమనమాట. సో, సంవాదము అని అంటున్నారు. సో, ఇక్కడ మనము సంవాదము, వాదము, విపరీత వాదాలు అని చాలా ఉంటాయి. చాలామంది ఏంటంటే అనవసరంగా మాట్లాడుకుంటుంటారు. సో, అలాంటియన్నీ విపరీత వాదంలోకి వస్తుంటాయన్నమాట. సో, అంటే మనము ఎన్నో గంటలు గంటలుగా టైం అనేది అర్థం కాక మనం వేస్ట్ చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ సంవాదం జరుగుతుంది. కృష్ణార్జునుల మధ్యలో సంవాదం జరుగుతూ ఉన్నప్పుడు, ఆ సంవాదంలో మనం వింటూ ఉన్నప్పుడు, మనలో ఎన్నో మలినాలు తెలియకుండా కొట్టుకుపోతాయన్నమాట. అందుకని ఆ సంవాదం ఎప్పుడైనా కృష్ణ నామము, కృష్ణ రూపము, మనకు తర్వాత కృష్ణ లీలలను ఉన్నప్పుడు పక్కనే అన్నీ పెట్టి, అది మాత్రమే వినాలన్నమాట. అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఆ మలినాలనేది తొలగిపోతాయి. సో, మలినాలు అదేంటి మేము చక్కగా స్నానం చేస్తాము, మేము చక్కగా పూజ చేసుకుంటాము, మేము చక్కగా ఉంటాము, రోజుకి 3 సార్లు స్నానం చేస్తాము, రోజుకు చాలా ఆనందంగా ఉంటాము అని అనుకోవచ్చు. కానీ మలినము అనంటే పైన ఎక్స్‌టర్నల్‌గా కనిపించే మలినం కాదు. ఇంటర్నల్‌గా మన మైండ్ అనేది చాలా కుకింగ్ చేస్తదనమాట.
కుకింగ్ అంటే ఏదో మనం వంట చేస్తే కుకింగ్ అని కాదు. మైండ్ ఆలోచనను కూడా కుకింగ్ లాగా మనకి ఆచార్యులు చెప్పారిక్కడ. సో, అంటే ఎప్పుడూ కూడా అది ఊరికే కూర్చోదనమాట. సో, కూర్చోకుండా దాని పనే అది. ఎందుకంటే మైండ్ ఎప్పుడైతే ఆగిపోతుందో మళ్ళీ జీవుడికి అక్కడి నుండే కావాల్సిన సరఫరా అంతా గూడా తగ్గిపోతుంది. కానీ ఆ మైండ్‌ని మనం ఏం చేయాలి? అందుకని అంత పదునైన సాధనాన్ని దేనికి ఉపయోగించాలి అంటే, భగవంతుని లీలలు తెలుసుకోవడానికి, నామ, రూప, గుణ లీలలను తెలుసుకోవడానికి మనము ఉపయోగించాలి. అప్పుడేమవుతుంది అనంటే, అది కరెక్ట్‌గా మన శరీరంలో అన్ని ప్రదేశాలకు వెళ్ళి, మనకి శక్తినిస్తుంది వేరే పనులన్నీ చేయడానికి. లేకపోతే మన శక్తి నశించిపోతూ ఉంటుంది. హ్మ్. సో, అది మనం తెలుసుకున్నాము. తర్వాత ఏంటి అనంటే, ఇది భగవంతుని నుంచి వచ్చిన పాట అని అంటున్నారు. సో, పాట పండగ ఎప్పుడైనా మనం చూసామా? మామూలుగా ఏందంటే ఎన్నో బర్త్‌డేలు మనకు పుట్టగానే చేస్తారు. సంవత్సరానికి చేస్తారు. తర్వాత మైల్ స్టోన్స్ అని ఈ మధ్య చేసేస్తున్నారు. నెలలని చేసేస్తున్నారు. తర్వాత షష్ఠి పూర్తి అంటారు. ఇంకోటంటారు. అన్నీ చేస్తారు. పండుగలు, పబ్బాలు. కానీ ఒక పాట పండగ మనం చేసుకుంటామనమాట. సో, మార్గశిర మాసంలో గీతా జయంతి అని వస్తుంది. సో, అంటే ఈ గీత పుట్టినరోజు. సో, భగవంతుడు ఆ రోజు మనకి కృష్ణుడు అర్జునుడికి ఇదంతా చెప్పాడనమాట. సో, ఇక్కడ మనకేంటి అనంటే ఈ భగవద్గీతలో ఆహ్ నలుగురు శ్రోతల గురించి మనం వింటాము ఎక్కువ మట్టుకి. అంటే మిగతా వాళ్ళదన్నీ వింటాము. కానీ ఎవరు ఈ భగవద్గీతలో మాట్లాడుతున్నారు అనేది అంటే ఫస్ట్ వచ్చింది మనకి శ్రీకృష్ణ భగవానుడు. తర్వాత అర్జునుడు. ఇంకొకటి ఏంటి అంటే ధృతరాష్ట్రుడు. తర్వాత ధృతరాష్ట్రుని సారథి అయిన సంజయుడు. ఈ నలుగురు మాత్రమే మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఈ భగవద్గీతలో ఉంటుంది. సో, ఎందుకు ఇక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే మరి ధృతరాష్ట్రుడు, సంజయుడు ఎందుకొచ్చారు అని మనకు అనిపిస్తుండొచ్చు. కానీ మనం తెలుసుకున్నాం కదా! మనకు చిన్నప్పటి నుంచి మహాభారతం విన్నాము, టీవీలో షోలు చూసాము. అన్నీ ఉన్నాయి కాబట్టి మహాభారతంలో ఏంటంటే ఈ ఈ ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే తన గుడ్డివాడు. సో, ఎప్పుడైతే వ్యాస భగవానుడు ఆహ్, విజిట్ చేస్తాడో హస్తినాపురానికి, అప్పుడు అంటే ఇది కురుక్షేత్ర యుద్ధం జరగక ముందనమాట. సో, అయితే అప్పుడు చెప్తాడనమాట. ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు ఆహ్, హ్మ్, నేను ఈ నేత్రహీనుడిని కదా! మరి నేనెలా చూడాలి? కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు. నాకు కుతూహలంగా ఉంటది. నేనెలా తెలుసుకోవాలి అనంటే, నేను నీకు జ్ఞానచక్షువులని ఆహ్, నీ నీ సారథి అయిన సంజయుడికి ఇస్తాను. ఆ జ్ఞానచక్షువులతో తన కురుక్షేత్ర రణరంగంలో జరుగుతున్న ప్రతి అంశము నీకు వివరిస్తాడు అని వ్యాసదేవుడు ఆ వరం ఇస్తాడనమాట. అప్పుడు మనకి ఇంకో క్వెషన్ రావాలి. ఏంటి అంటే, మరి ఆ జ్ఞానచక్షువులేదో డైరెక్ట్‌గా ధృతరాష్ట్రుడికే ఇవ్వచ్చు కదా! ఎందుకు సంజయుడికిచ్చాడు అనే క్వెషన్ మనలో రావాలన్నమాట. ఎందుకు అంటే చక్షువులు అనంటే అవి ఎంతో పవర్‌ఫుల్ అయిన నేత్రములు. సో, ఆ నేత్రాలను కూడా తీసుకోవడానికి మనం క్వాలిఫై అవ్వాలన్నమాట. సో, క్వాలిఫై అవ్వడము అనంటే అర్హతని సంపాదించుకోవాలి. ఆ అర్హత ఎలా వస్తుంది? మన కర్మతోని మనకు అర్హత వస్తుంది. సో, దాన్నే సుకృతి అంటారు. సో, కర్మ మనల్ని ఎప్పుడైతే భగవంతుణ్ణి మనం చేరుకోవాలనుకుంటే భగవంతుని చేరుకోలేము. భగవంతుడే భక్తుల దగ్గరికి వచ్చి వాళ్ళని క్వాలిఫై చేసి వాళ్ళ ద్వారా ఇంకొకరిని క్వాలిఫై చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. అందుకనే భక్తి అనేది ఎక్స్‌పీరియన్షియల్ అంటారు. భగవంతుడు ఎప్పుడైతే ఇప్పుడు
ప్రతిదినము ప్రతిరోజు భగవంతుని ధ్యానంలో ఉంటాడు కాబట్టి తన హృదయంలో భగవంతుని క్యారీ చేస్తాడనమాట. సో భగవంతుని దర్శనము ప్రతి క్షణము తనకు కలుగుతూ ఉంటుంది. అందుకని శుద్ధ భక్తుల సాంగత్యం మనం తీసుకుంటూ ఈ భగవద్గీతని కానీ కృష్ణలీలని మనం వింటూ ఉన్నప్పుడు మనకి కూడా కొద్ది కొద్దిగా ఆ రుచి అనేది మనలో ఇనుకుతూ ఉంటుందన్నమాట. సో అందుకని మనకి చెప్తూ ఉన్నారు. సో అట్లా మనకి భగవంతుడు ఈ విధంగా మనకి శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తూ ఉన్నాడనమాట. సో అంటే ఇప్పుడు మనము ఆ విధంగా ధృతరాష్ట్రుడికి సంజయుడి ద్వారా కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది అనేది అక్కడ అతనికి అర్థమైంది. తర్వాత మనకి భగవద్గీతలో ఏమేమి ఉన్నాయి. భగవద్గీత మొత్తం ఏంటి అని అంటే 700 శ్లోకాలు ఉన్నాయి. సో ఈ 700 శ్లోకాలని కూడా 18 చాప్టర్ లాగా మనకి వివరించారు. సో 18 చాప్టర్లలో 3 భాగాలు చేశారనమాట. సో ఫస్ట్ 6 చాప్టర్లని మనకి కర్మయోగం అని, దాంట్లో మొత్తం కూడా కర్మ అంటే ఏంటి, ఆ కర్మని యోగంలాగా ఎలా చెయ్యాలి అనేది మనకి నేర్పిస్తారు, మనం తెలుసుకుంటాము. తర్వాత ఏంటంటే లాస్ట్లో ఉన్న 6 చాప్టర్లని జ్ఞానయోగం అంటారు, అంటే జ్ఞానం. సో జ్ఞానము వల్ల భగవంతుని ఏ విధంగా చేరుకుంటాము. యోగము అని అంటే ఒక మార్గం అన్నమాట. సో పదే చేయడాన్ని యోగంలాగా వివరిస్తారు. తర్వాత మధ్యలో ఉన్న 6 చాప్టర్లని భక్తి యోగంగా వివరించారు. సో మధ్యలో భక్తి యోగాన్ని ఎందుకు మధ్యలో పెట్టారు అని అంటే, అందుకని దీన్ని ఒక ఆభరణాల పెట్టలాగా పోల్చారనమాట. సో ఇప్పుడు మనకి జ్యువెలరీ బాక్స్ చాలా ఉంటాయి కదా మాతాజీస్కి. సో మనం ఏం చేస్తాము, ఒక ప్రీషియస్ ఒక నెక్లెస్ కానీ ఏదైనా కానీ ఆ జ్యువెలరీ బాక్స్లో చక్కగా అమర్చుకొని పెట్టుకుంటాము. సో అంటే విలువైన వస్తువు ఏదైతే ఉందో అట్లా ఎట్లా అయితే పెట్టుకుంటామో, అయితే కింద బేస్ ఏదైతే ఆ జ్యువెలరీ బాక్స్లో బేస్ ఉంటుందో దానిని జ్ఞానయోగం అన్నారు. తర్వాత పైన లిడ్ దానిని కర్మయోగం అన్నమాట. సో మధ్యలో పెట్టుకున్న వస్తువు మనకి భక్తి యోగము. సో మూత లేకపోయినా ఆర్నమెంట్ కింద పడిపోవచ్చు, దుమ్ము పట్టొచ్చు, ఎవరైనా దాన్ని తీసుకొని స్టోలన్ అవ్వచ్చు. అలాగే బేస్ లేకపోయినా అది అసలు దానికి ఆధారమే ఉండదు. సో అందుకని ఏంటంటే ఈ కర్మజ్ఞాన 2 యోగాలు కూడా చాలా అవసరం అన్నమాట. సో వాటితోని మనం భక్తి ఎలా చేస్తాము అనేది తెలుసుకుంటాము. భక్తి అంటే సరే అని ఏదో 2 రోజుల్లో ఓకే భక్తి చేయండి అని చెప్పేస్తే అది మనకు అర్థం కాదు. ఏదైనా ఏంటి అని అంటే, ఇప్పుడు అన్నప్రసన్న రోజే ఆవకాయ అన్నం పెట్టేశారనుకోండి, ఆ అన్నప్రసన్న చేసినందుకు వాళ్ళకి తెలీదు, ఆవకాయకి ఉన్న ప్రాధాన్యం పోతుంది. కానీ మన తెలుగు వాళ్ళు మన అందరికీ కూడా అది చక్కగా వేడి వేడి అన్నం, నెయ్యి, ఆవకాయ వేసుకొని తింటే అది ఎంత రుచిగా ఉంటుంది అనేదే మనకి తినగా అది తెలుస్తూ ఉంటుందన్నమాట. సో భక్తి యోగము అనేది అంత రుచి అయినది. సో ప్రతి దినము తిన్నా కానీ అది తరగదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది దాని రుచి. సో ప్రతి ఒక్క దానంలో కర్మయోగంలో ఆ భక్తి యోగాన్ని మనకి ఆచార్యులు ఏ విధంగా ఇచ్చారని, జ్ఞానయోగంలో అది ఎలా ఇచ్చారు అని మనం తెలుసుకుందాం. సో ఈరోజు అంటే కంప్లీట్గా నేను ఓవర్వ్యూ చెప్తాను, మనం చాప్టర్ బై చాప్టర్ మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి వెళ్దాము. సో మనకి ఏంటి అని అంటే, కర్మయోగంలో 6 చాప్టర్లలో ఏం చెప్పేశారు అని అంటే, కర్మ అంటే యాక్షన్ అన్నమాట. ఒక జీవి ఎప్పుడు కూడా కర్మ చేయకుండా ఉండడు, ఏదో ఒక పని చేయకుండా ఉండడనమాట. ఏదో ఒక పని చేస్తాడు, కానీ ఆ పని చేయడం వల్ల తనకి ఏమవుతుంది అని అంటే, ఫలితం ఏ విధంగా వస్తుంది అనేది కూడా తెలుసుకోవడనమాట. సో కొన్ని ఫలితాలు మంచి ఫలితాలను ఇస్తుంది, కొన్ని ఫలితాలు ఏమవుతాయి, దానివల్ల మనకి కర్మ అంటుకుంటూ ఉంటుంది.
సో అందుకని మనకి ఈ దివ్య చిత్రపటము చాలా బాగా వివరిస్తుందన్నమాట. సో ఈ దివ్య చిత్రపటము అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మనము. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కింద ఉన్న ఈ బేస్ కర్మయోగం అని, ఇక్కడ మనకి ఏదైతే ఈ లెఫ్ట్ సైడ్ ఉందో ఇదంతా కూడా జ్ఞానయోగము, రైట్ సైడ్ ఉన్నది భక్తి యోగం అన్నమాట. సో ఇక్కడ మనము భగవంతుని చేరుకోవడానికి దారి, దారి కాదు, ఇవన్నీ దారులు, ఇక్కడ మార్గం అన్నమాట. మన టోటల్ మన డెస్టినీ, నా గోల్ ఏంటి అంటే భగవంతుని చేరుకోవడం. ఎలా చేరుకుంటారు? బ్రహ్మ ప్రాప్తియా, పరతత్వమా, భగవత్ ప్రాప్త, ఇవన్నీ తర్వాత మనం తర్వాత తెలుసుకుందాం ఇవన్నీ. కానీ మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడున్నప్పుడు ఏంటి అని అంటే కర్మ, ఇందులో మనం తెలుసుకోవాలన్నమాట. కర్మయోగంలో ఏం చెప్తున్నాడు అంటే కంప్లీట్‌గా వీటి గురించి వివరిస్తాడు. అసలు కర్మ అంటే ఏంటి? ఆ కర్మలో ఎన్ని రకాలున్నాయి? వికర్మ అంటే ఏంటి? అకర్మ అంటే ఏంటి? సకామ కర్మ అంటే ఏంటి? నిష్కామ కర్మ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనము వర్ణాశ్రమ ధర్మంలో ఎలా చేస్తాము అనేది కర్మ గురించి వివరిస్తారు కర్మయోగంలో. తర్వాతేంటి అనంటే, జ్ఞానయోగంలో ఏంటి అనంటే, ఆ జ్ఞానయోగాన్ని మనం చేసుకుంటూ, అంటే ఇప్పుడు దీంట్లో ఆహ్, అష్టాంగ యోగ పద్ధతులుంటాయి. మన యమ, నియమ, ప్రాణామయ, ప్రత్యాహార, ధారణ, ఇవన్నీ విన్నాం కదా! సమాధి. సో, ఇవన్నీ అంటే అష్టాంగ యోగ పద్ధతిలో చేస్తారా జ్ఞానయోగాన్ని? లేదా అంతఃకరణ శుద్ధి చేసుకుంటూ జ్ఞానయోగం చేస్తూ వెళ్తారనమాట. అయ్యో! ఒక్క నిమిషం. ఆ! అని ఉంటదనమాట. సో, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అననంటే, ఆహ్, మళ్ళీ ఒక్క నిమిషం వెళ్దాము. మీకు కనబడుతుందో లేదో? ఓకే. యాహ్! సో, ఇక్కడ మనకేం చెప్తున్నారు అంటే, ఈ జ్ఞానయోగంలో ఫస్ట్ ఎంటర్ అవ్వాలి అనంటే అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి అనంటే ఇప్పుడు మనం బాహ్యం గురించి తెలుసుకున్నాం కదా! మనం పూజ చేయాలి అంటే ఏం చేస్తాం? ఫస్ట్ దేవుడి దగ్గరికెళ్ళాలి అంటే పొద్దున్నే లేచి స్నానం చేసి, తలారా స్నానం చేసి చక్కగా దేవుడి గుడిలో అంతా శుభ్రం చేసుకొని, చక్కగా ధూపము, దీపము, నైవేద్యము అన్నీ చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ మనం ఈ వ్రతము, ఆ వ్రతము, అసలు ఎన్ని వ్రతాలంటే అన్ని వ్రతాలు, ఉపవాస దీక్షలు చక్కగా ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. కానీ వాటన్నిటికన్నా ముఖ్యము భగవంతుడిక్కడ ఏం చెప్తున్నాడు అంటే అంతఃకరణ శుద్ధి జరగాలంటున్నాడు. అంతఃకరణ శుద్ధి అంటే ఏంటి? అంటే మన లోపల కొన్ని మలినాలున్నాయంట. ఆ మలినాలేంటి అనంటే అవే మనకి శత్రువుల్లాగా మనకి ముందు ముందు వస్తూ ఉంటాయన్నమాట. ఆ శత్రువులేంటి అంటే 6 శత్రువులున్నారు. వాటినేంటి? కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యం. సో, ఇవన్నీ కూడా మా ఈ ఏదైతే మాత్సర్యం ఉందో అది అన్నిటికన్నా డామినేట్ అన్నమాట. అంటే కామము అంటే హ్మ్, ఒక ఆహ్, హ్మ్, ఆపోజిట్ సెక్స్‌లో ఉన్న కామమే కాదు ఇక్కడ చెప్పేది. కామము అంటే ఒక కోరిక. మనకి ఇది కావాలి అనే కోరిక కూడా మనకి అదొక మలినం అన్నమాట. సో, ఆ మలినాన్ని ఏ విధంగా తొలగించుకోవాలి? ఎందుకు అది మలినమయ్యింది? ఆ! అది ఒక డిజైర్ అనేది ఏ విధంగా పోతుంది? సో, అదేంటి నేను మామూలుగా భగవంతుని పూజ చేసుకోవాలి అనే కోరిక ఉంది నాకు. అదెలా మలినమయ్యింది? అనే ఒక మనకి క్వెషన్ రావచ్చు. సో, అలాగా మనకి ఎన్నెన్నో అంటే దాంట్లో కూడా ఏం చెప్తున్నారు అనంటే, ప్రతి ఒక్కటి కూడా ఒక లెవెల్ లాగా ఉంటదనమాట. సో, ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్, ఇంకో స్టెప్ నుంచి ఇంకో స్టెప్. సో, కోరిక భగవంతునికి చెయ్యాలి అనుకునేది మంచిదే. కానీ కోరిక ఉండడం మంచిది కాదంటున్నారు. సో, అందుకని మనకి అది ఎలా అవుతుంది? ఈ కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి? హ్మ్. ఏ విధంగా తగ్గించుకొని మనము వాటిని భగవంతుని ధ్యానంలో పెట్టాలి. ఎందుకంటే ఈ శరీరము అంట, ఈ శరీరము దానిని స్థూల శరీరంగా చెప్పారనమాట.
సో అంటే దాన్ని గ్రాస్ బాడీ. ఈ శరీరంలో మనకి ఏముంటాయి, ఈ 5 ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. ఆ 5 ఎలిమెంట్స్ ఏంటి అంటే భూమి, రాపో, నలో, వాయు. అంటే జలము, నీరు, ఆకాశము, తర్వాత అగ్ని, వాయు. ఇవన్నీ కలిస్తేనే మనకి మన శరీరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ శరీరంలో ఉన్న ఈ పదార్థాలన్నీ కూడా మనకి ఇవన్నీ మీ మలినాలను కూడా చేరుస్తాయన్నమాట. సో దాంట్లో అందుకని సూక్ష్మ శరీరం అనేది ఏంటి అని అంటే మనస్సు, బుద్ధి, అహంకారంతో సూక్ష్మ శరీరం ఉంటుంది. సో ఈ శరీరంలో నుంచి ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో భగవంతుని చేరుకోలేదు. సూక్ష్మ శరీరంలో ఉన్న అంటే ఆ మనస్సులో నుంచి తర్వాత మనకి అహంకారం అవన్నీ తొలగిపోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒకరి గురించి వాళ్ళ ముందు ఏమి మాట్లాడకపోవచ్చు, కానీ వెనక మనం మాట్లాడుకున్నా కానీ ఆ మలినం అంటుకుంటూ ఉంటుంది. సో అందుకని ఆ మలినాన్ని ఎలా వివరించారు అని అంటే, ఒక పంది అది ఆ, తన ఆహారం తీసుకునేటప్పుడు ఎంతగా రిలేట్ చేస్తూ ఉంటుందో ఆ విధంగా ఆ మ్, మనం ఎవరైతే ఆ ఒకరి గురించి మనం తప్పుగా అనుకుంటామో ఆ పందికి నుంచి వచ్చిన మలినాన్ని మనం తీసుకున్నట్టు అని ఆచార్యులు అంత గట్టిగా చెప్పారనమాట. సో మనకేంటంటే ఎప్పుడైనా కానీ ఒక మంచి గురించే ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళేవారు భగవంతుని ఖచ్చితంగా చేరుకుంటారు. ఎందుకంటే మానవ శరీరం వచ్చింది అంటేనే అదొక సాధనం. ఆ సాధనం మన చేతికొచ్చింది. సో ఆ సాధనాన్ని ఏ విధంగా పదును పెడుతూ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనేది ఆ మానవుడికి మాత్రమే ఉందన్నమాట. అందుకే భగవంతుడు మానవుని సృష్టించినప్పుడు అంటే ఈ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ సుదుర్లభ. మానవ జన్మ వచ్చినందుకు మనం అందరం సంతోషంగా ఉండాలి. సో దానిని ఎప్పుడైతే భగవంతుని కార్యంలో ఉపయోగించడం లేదు అని అంటే అది మనం చేసుకున్న దౌర్భాగ్యం అవుతుంది. సో అందుకని దాని గురించి తెలుసుకోవడానికి మనం శాస్త్రాల గురించి తెలుసుకోవాలి. శాస్త్ర ప్రమాణం మనం తెలుసుకోలేకపోతే అప్పుడు అంటే మనం ఏంటంటే వినికిడి జ్ఞానంతో తెలుసుకుంటూ ఉంటాము. అక్కడ అమ్మ చెప్పింది, ఇక్కడ నాన్న చెప్పాడు, అక్కడ వాళ్ళు చెప్పారు అని కాదు. శాస్త్రాలు ఏం చెప్పాయి మనకి ఇప్పటి నుంచి కూడా మనకి ఎప్పటి నుంచో మనకి ఈ సనాతన ధర్మము ఉంది. ఈ సనాతన ధర్మంలో మనకి ఏమని చెప్పారు, శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు శాస్త్ర ప్రమాణం అంటే ఏమిటి, దాంట్లో శబ్ద ప్రమాణంకి ఎంత విలువ ఉంది అంటే శబ్దానికి అంత విలువ ఉందన్నమాట. అంటే ఫస్ట్ ఎప్పుడైతే బ్రహ్మ ఆమ్, భగవంతుని ఆ, నాభిలో నుంచి ప్రవేశిస్తాడో తన కేవలము విన్న ఫస్ట్ వర్డ్ తా పా అనే వర్డ్ విన్నాడనమాట. అంటే తన కొట్టుకుంటూ ఉంటాడనమాట. తన కూడా తన వచ్చాడు తర్వాత తనకు తెలియదు నేను ఎక్కడికి వచ్చాను ఏం జరుగుతుంది అని చాలా ప్రయత్నం చేస్తాడు తెలుసుకోవడానికి. కానీ తనకి అది ఆ ప్రయత్నంలో విఫలమైపోతాడు. తర్వాత తనకు ఒక సౌండ్ వినబడుతుంది తా పా అని. అంటే ఓ తపస్సు చెయ్యాలేమో అనేసి అది కూడా ఏంటి బ్రహ్మకు ముందు హంస వచ్చిందనమాట. సో ఆ హంస ద్వారా హంస తన చెప్తుంది తా పా అని. సో అప్పుడు అప్పుడు తన తపస్సు చేస్తాడు. అలా ఎన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడికి కొద్ది కొద్దిగా ఆ వేణునాదం వినబడడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ వేణునాదం విన్న తర్వాత కామగాయత్రి ద్వారా అతను మెల్లిమెల్లిగా భగవంతుని ఆ వాయిస్ వింటూ ఆ తర్వాత తన గోర్లు కొన్ని కొద్దిగా కనబడుతూ అలా కొద్దిగా తన పాద పాద ఆహ్, పాదపద్మాల నుంచి తర్వాత తన ముఖం వరకు తను చూడగలుగుతాడనమాట. అప్పుడు భగవంతుని సృష్టి ఏంటి అని తెలుసుకొని దానికి ప్రతి సృష్టి ఎలా చెయ్యాలి, భగవంతుడు నాకు ఇచ్చే కార్యం ఏంటి అనేది ఒకటి ఆ బ్రహ్మదేవుడికి రివీల్ అవుతూ ఉంటుందన్నమాట. అలాగే మానవుడికి కూడా మనం ప్రయత్నం చేయాలి. మన 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 జీవితంలో మన శరీరానికి ఈ శరీరము
ఒక్కసారి శిథిలమైపోయిన తర్వాత చేసేదేమీ లేదు. పైనుంచి ఏంటంటే మనం హాఫ్ ఆఫ్ ద ఏజ్ మనకు అయిపోయింది ఇంకా. ఇంకా ఈ హాఫ్ ఏజ్‌లో మనం ఏం చేయగలుగుతాము? ఇంకా మనము ఈ ఈ దీ ఈ జీవితానికి సార్థకత ఎలా తెలుసుకుంటాము? ఈ జీవికి లోపల ఉన్న పరమాత్మకి ఏ విధంగా మనము కలిసిపోతాము. అంటే ఈ సూక్ష్మ శరీరము, స్థూల శరీరము 2 గూడా మనకి పరమాత్మలో కలవాలన్నమాట. దాన్నే సెటిల్ బాడీ అంటారు. సో, అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడు అనంటే, మనము ఈ మానవ శరీరాన్ని భగవంతునికి మాత్రమే అంటే ఈ మానవ శరీరంతో కేవలము మనం చేసే సేవ అంటే మనం చేసే పని ఒక సేవ రూపంలో భగవంతునికి అందించాలన్నమాట. నీ కోరికలను ఏదైనా అన్ని భగవంతుని పాదాల దగ్గర పెట్టేస్తే ఆ భగవంతుడే మనకి దారి చూపిస్తూ ఉంటాడు. అంతేకాని మనలో ఉన్న ఈ మలినాలను ఇంకా పెంపొందించుకోవడానికి ఏందంటే నేను నాది అనే అహంతో మన మానవుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడనమాట. అది ఎప్పుడైతే నేను నాది అనే ధోరణి నుంచి మనము వసుదైక కుటుంబం అని కృష్ణుడు మనకి చెబుతూ అందరినీ కలుపుకుంటూ మన భగవద్ధానంలో ఉంటూ మన కర్మని ఈ ఈ తీసేయడం అంటే కర్మ అనేది ఇక్కడ ఇంకో వర్డ్ ఏం చెప్తారు అని అంటే దాన్ని ఆ, మ్, బీజ కూట అంట అంటే మన కర్మ ఏంటి అని అంటే మనకి పాస్ట్ కర్మ ఫ్యూచర్ కర్మ అన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట. సో అంటే అది ఒక ఒక చిన్న విత్తనం లాగా ఉన్నా కానీ ఆ కర్మఫలము బ్యాడ్ కర్మఫలం ఉందనుకోండి అది మళ్ళీ ఆ సీడ్లో నుంచి విత్తనంలో నుంచి మొలక వస్తుంది. అంటే మనకి ఈ మలినాలలో కామక్రోధ లోభ మద మత్సరాలలో ఏ చిన్నది ఇంకా ఉన్నా కానీ మళ్ళీ మొలకొచ్చి మళ్ళీ ఆ కర్మ అనేది జరుగుతూ ఉండి మళ్ళీ కిందికి పడిపోయడానికి జీవి అవకాశం ఉంటుంది. అందుకని ఏం చెప్పారు అని అంటే బీజ కాదు కూట అంటే వేరు. ఆ వేరు ఉన్నా కానీ వేరు మళ్ళీ మనకి ఇదవుతుంది. అందుకని వేరును కూడా మనం కాల్చేయాలి. ఎలాంటి వేరుని కాల్చేయాలి? ఈ మలినాలలోనున్న వేరుని మనం కాల్చేయాలి. అది ఎలా కాల్చగలుగుతాము? అది మనం కాల్చలేము. మనలో ఉన్న పరమాత్మ దాన్ని తీసేస్తాడు. సో పరమాత్మని మనము దర్శించడానికి ప్రయత్నం చేయాలి. మనం దర్శించేసాం చాలా మటుకి మనకైతే ఇండియాలో సౌత్ ఇండియాలో మనకి ఒక దేవుడు పూనకం వచ్చేసిందని అట్లా వచ్చిందని ఇట్లా నుంచి దేవుడిని చూసేసామని మనం చాలా వింటాము. అవన్నీ మనకి శాస్త్రాల్లో చెప్పలేదండి. శాస్త్రంలో ఏం చెప్పారు అని అంటే మనకి ఈ ఈ సృష్టి ఎలా జరిగింది, ఈ సృష్టి నుంచి ప్రతి సృష్టి ఎలా జరిగింది, ఆ ప్రతి సృష్టి నుంచి మానవుడి జన్మ ఎలా అయ్యింది, ఆ మానవుల్లో జీవి ఎలా ప్రవేశించాడు, ఆ జీవికి ఉన్న ఆ కర్తవ్యం ఏమిటి, భగవంతుని ఎందుకు మనం ధ్యానం చేయాలి, భగవంతుని మనం ఎందుకు మళ్ళీ చేరుకోవాలి, మనకు భగవంతుడు అలాంటప్పుడు ఎందుకు ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించాడు, తనలో ఉన్న పార్ట్ అంటే మనము కూడా ఎలా అంటే భగవంతునిలో ఒక అంశం. సో ఆ భగవంతుని అంశాన్ని సార్ మ్యూట్ చేస్తాను నేను. యా యాక్చువల్గా ఏంటి అని అంటే మనకి భగవంతుడు ఏం చెప్పాడు, భగవంతుల్లో ఉన్న అంశమైన మనము మ్, భగవంతుని గురించి అర్థం చేసుకోకపోతే దానికి జీవితానికి విలువేముంది. సో అందుకని భగవంతుడు భౌతిక సృష్టి సృష్టించింది ఏంటంటే నీ కోరికలు ఉన్నాయా, కోరిక ఉంది పర్వాలేదు, సో నువ్వు ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఆ కోరికలని భగవంతుని సైడ్ మలవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో మనకేంటంటే ఇంకా జీవితంలో ఇంకేమీ లేదు, ఆఫ్ ద ఏజ్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా మనం కష్టాలు ఇంకా తెలుసుకుంటూ ఉన్నాము అని అంటే మనం ఎక్కడో లోపం జరుగుతుందన్నమాట. అందుకని భగవంతుని ధ్యానంలో ఉన్నప్పుడు ఎలాంటి లోపం లేదు, ఇంకా అన్నీ తన చూసేసుకుంటాడు. సో మనకేంటంటే ఒక ఈ అన్ని మన అపోహలలోంచి మనం బయటపడుతూ ఉండాలి. మ్యాక్సిమం ఏమవుతూ ఉంటుంది అని అంటే కర్మయోగంలో ఎలా అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఆఫీస్ వర్క్ చేయడం కానీ ఏదైనా కానీ కంప్యూటర్ యూస్ చేస్తాం. సో కంప్యూటర్లో ఏమవుతుంది అంటే అదొక ఆపరేటింగ్ సిస్టమ్తో నడుస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా ఆపరేటింగ్ సిస్టంలో అది సరిగ్గా లేదనుకోండి, కంప్యూటర్ పనిచేయదు. దానికి ఏంటంటే మేత అవసరం. ఎలాంటి మేత? సాఫ్ట్వేర్ క్లీనింగ్ అంటారనమాట. సో అంటే ఏదైనా వైరస్ అలాంటిది అంటుకోకుండా దాన్ని మనం పెట్టుకుంటాము. సో ఆల్రెడీ ఒకటి మనం ఎక్కించాక ఇంకోటి ఎక్కియడం అనేది దాన్ని తీసేస్తే కానీ మనం ఎక్కించలేము. అలాగే కొత్తగా ఉన్న మన మైండ్లో ఏంటంటే ఆలోచనలను తీసేయాలి. ఆలోచనలు ఏవైతే మనకి ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడని ఆలోచన ఏదైతే ఉందో దానిని మనం తీసేయాలి. అంతేకాని ముందుకు వెళ్ళడానికి ఏదైనా అడ్డంకులు వస్తే పట్టించుకోకూడదు. కానీ ముందుకు వెళ్ళకుండా ఆపుతున్నాయి అని అంటే దానిపైన మనం వర్కౌట్ చేయాలి. సో ఇక్కడ ఏమంటున్నారు అని అంటే ఎలాంటి సాఫ్ట్వేర్ మనం చేయాలనుకోకూడదు. భగవంతుడే మనకు ఆల్రెడీ ఏం చెయ్యాలి అనేది తను రాసేసాడు. సో చాలామంది ఏమనుకుంటాం, చిన్నప్పుడు నేను కూడా చూసేదాన్ని చాలా వరకు ఏంటి అంటే రాశి ఫలాలు. సో నా జాతకం ఇలా ఉంది, నీ జాతకం అలా ఉంది, నాకు ఇలా ఉంది, ఈరోజు ఇలా అవుతుంది, రేపు అలా అవుతుంది అని మనం అనుకుంటూ ఉంటాము. అది అంటే జ్యోతిష్య శాస్త్రాన్ని మనం తప్పు పట్టట్లేదు, కానీ దాంట్లో కర్మను కూడా మనకి అవుతుందంట. సో అంటే ఏం చెప్తున్నారు అంటే యాక్చువల్గా ధృతరాష్ట్రుడి భయంతో ఉంటాడు కదా, తన పెద్ద జ్యోతిష్ని పిలిపించి అడుగుతాడంట, యుద్ధంలో మరి నా కొడుకులు గెలుస్తారా లేదా, నా నా కొడుకు దుర్యోధనుడిది జాతకం ఎలా ఉందో చూసి చెప్పవా అనేసి జ్యోతిష్ని అడిగినప్పుడు యుద్ధం స్టార్ట్ అవ్వకముందు అయితే అప్పుడు తను చెప్తాడు, పెద్ద జ్యోతిష్యుడు ఉంటారు కదా రాజ్యంలో, రాజ్యసభలో. సో అప్పుడు చాలా తనకి ఇంకా రాజు అయిపోయే యోగం బాగా కనబడుతోంది, అసలు చాలా ఎంత బాగుంది అని అంటే తన భవిష్యత్తు అని చక్కగా చెప్తాడనమాట. తర్వాత ఒకరు 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 కురుక్షేత్రంలో అందరూ చనిపోతుంటే దుర్యోధనుడు కూడా చాలా ఆందోళన పడుతూ ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడికి మళ్ళీ పిలిపిస్తాడనమాట. ఏంటి నువ్వు అట్లా చెప్పావు, ఇక్కడేమో నా పుత్రులు చాలామంది చనిపోతున్నారు, మరి ఇదంతా ఇలా జరుగుతుంది, కౌరవులు చాలా నశించిపోతున్నారు ఏంటి అని మళ్ళీ అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ పాచికలు వేసి చూసినప్పుడు ఆ జ్యోతిష్యుడు చెప్తాడంట, అవును నేను కరెక్టే, నేను ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పలేదు, నాది ఎప్పుడు రాంగ్ అవ్వలేదు, కానీ అక్కడ ఏదో ఉంది శక్తి, ఆ శక్తి ఈ జ్యోతిష్యాన్ని కూడా దాన్ని మార్చేస్తుంది అని చెప్తాడంట. సో అందుకని ఏంటి అని అంటే భగవంతుడు ఇవన్నీ కూడా అంటే వేద శాస్త్రాలు మనకి 4 వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, మన ఇంకెన్నో సంహితాలు, అరణ్యకాలు, ఇవన్నీ కూడా భగవంతుని నుంచే వచ్చాయి. ఆ భగవంతుడి గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు మనకి ఏ జ్యోతిష్య శాస్త్రం కానీ ఏ పని కానీ ముఖ్యం కాదు. అది తెలుసుకున్నప్పుడు మన రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. సో భగవంతుడికి కొద్ది కొద్దిగా ఏంటి అని అంటే భగవంతుని పైన ఉన్న ప్రేమని మనం పెంచుకోవాలి. అప్పుడు మెల్లిమెల్లిగా మనకి ఆ ప్రాధాన్యత, ప్రయారిటీ అనేది సెట్ అవుతుంది. ఏదో ఇట్లా దీంట్లో అది ఉంది ఇది ఉంది అని ఫస్టే అలా అనుకోవడం కాదు. మనము భగవంతుడు మనల్ని ఎందుకు మనకి ఈ విధంగా అవకాశాలను కల్పిస్తున్నాడు. అవకాశాన్ని చేతజాలించుకోకపోతే మనకి ఏముంటుంది, మిగులుతుంది మళ్ళీ తర్వాత అనేది మనకు తెలుసు. సో అందుకని భగవద్గీత మనకి వినడానికి అవకాశం వచ్చింది అంటే మనం ఎంతో సుకృతం చేసుకున్నాం కాబట్టే మనకి అవకాశాలు కనబడుతున్నాయి అన్నమాట. సో అదేవిధంగా ఈ అవకాశాలని మనం అందరం ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్దాం. సో మనం కర్మయోగం గురించి తెలుసుకున్నాము, జ్ఞానయోగం గురించి తెలుసుకున్నాము. భక్తి అంటే ఏంటి అంటే భక్తి అంటే ఏదో అరగంట గంట మనము భగవంతుని ముందు కూర్చొని పూజ చేసేసాము అని అంటే అది కాదు భక్తి. భక్తి అనేది 24/7 ఎప్పుడో నిత్యము, అది మన నిత్య ధర్మం అన్నమాట. మనం చేసే ప్రతి పనిలో, ప్రతి మాటలో, ప్రతి దాంట్లో భగవంతుడి
భగవంతుణ్ణి మనం చూడగలగాలి, భగవంతుడి సందేశాన్ని మనం ఇవ్వగలగాలి. సో భగవంతుడు మనకి ఈ మానవ జన్మకి ఇచ్చిన సార్థకత ఆ భక్తిలో కనబడాలి అన్నమాట. అప్పుడు అది భక్తి అనన్య భక్తిగా, అంటే కేవల భక్తిగా మనకి వెళ్తూ ఉంటుంది. సో ఆ భక్తికి ఉన్న ప్రాధాన్యత మనం భక్తి యోగంలో తెలుసుకుంటాము. సో చాలామంది టైం ఉంటే భక్తి చేస్తాము, టైం లేకపోతే ఇది ఫస్ట్ తీసేస్తారు. ఏంటి అని అంటే, ఓకే ఈరోజు మనకి ఇది అవసరం లేదు, టప్ తీసేయడం. కానీ అది మెయిన్ అని ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళ సుకృతి ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. భగవద్గీత మనకి బేస్ ఎందుకు చెప్పారు అని అంటే, అందులో ఉన్న ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలి అని అంటే పునాది ఎంత అవసరమో, భగవంతుడు అని నమ్మి భగవంతుడి గురించి తెలుసుకోవడం కూడా అంత అవసరం. మనం ఎన్నో తెలుసుకున్నాము, మనం చేస్తూ ఉంటాము. అది కేవలము బాహ్యంగా కనబడే భక్తి. అంతరంగా మనం ఈ జీవి భగవంతుని చేరుకోవాలి అనే ఏదైతే తత్వం ఉందో ఆ తత్వజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఆ భగవత్ తత్వ అంటే ఏంటి, అసలు జీవతత్వ అంటే ఏంటి, అసలు మనకి ఈ తత్వజ్ఞానం ఎలా అర్థమవుతుంది. మనం తెలుసుకోవాలి, నాకు తత్వం వద్దు ఏమొద్దు అనుకుంటే అది నువ్వు తెలుసుకోకు, కానీ నువ్వు ప్రయత్నం చెయ్యి. మానవుడు చెయ్యాల్సింది ఏంటి అని అంటే ప్రయత్నపూర్వకంగా భగవంతుని చేరుకోవాలనే ఒక చిన్న ఆశ కలిగి ఉండడం. అప్పుడే భగవంతుడే వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాడు. సో ఈ విధంగా భగవద్గీత మనకి చాలా నేర్పిస్తూ ఉంటుంది. సో ఒక్కొక్క చాప్టర్ ఇంకా క్లియర్గా చెప్తాడు. అందరూ అనుకోవచ్చు, మరి మనకి మానవులు అని అంటే కురుక్షేత్రంలో ఈ పదవి వెయ్యాలి, ఇది వెయ్యాలి, వాళ్ళలాగా వీళ్ళలాగా చెయ్యాలి అని కదా చర్చించుకోవాలి. మరి శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు తనకి యుద్ధం చేయమని ప్రేరేపిస్తున్నాడు అనేది మనం తెలుసుకుంటామన్నమాట. ఎందుకంటే ఫస్ట్ చాప్టర్లోనే అర్జునుడు అందరినీ చూసేసి చాలా, నేను యుద్ధం చెయ్యను, నాకు వద్దు, నాకు నాకు ఈ రాజ్యం వద్దు, ఏమొద్దు, నేను అందరినీ కోల్పోతాను, నేను యుద్ధం చెయ్యను బాబో అనేసి వదిలేస్తాడనమాట. అంటే గాంధీవధారి అయిన అర్జునుడు తన వదిలేసినప్పుడు భగవంతుడు ఏం నచ్చ చెప్తున్నాడు, నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడనమాట. అంటే అందరూ అనుకుంటారు యుద్ధము చెయ్యొద్దని ఆపేసినాక పోట్లాటకు అవుతూ ఉంటాయి, అన్నదమ్ముల మధ్యలో, ఆస్తి దాంట్లో అన్నిట్లో అవుతాయి. కానీ యుద్ధం ఎందుకు చేయమంటున్నాడు, న్యాయం ఎక్కడ ఉంది, ధర్మం ఎక్కడ ఉంది అనే దాన్ని తెలుసుకుంటూ యుద్ధాన్ని చెయ్యి అని ప్రేరేపిస్తున్నాడనమాట. అర్జునుడు ఆ సందేహాలను, యుద్ధం చేయడానికి ఉన్న సందేహాలను తీర్చుకుంటూ యుద్ధం చేయడానికి ముందుకెళ్తాడనమాట. సో అది ఏ విధంగా జరుగుతుంది అని మనం చాప్టర్లో తెలుసుకుందాము. సో ఇప్పుడు అందరం కూడా, నేను మ్యూట్ చేస్తాను. ఎక్కడున్నాం మనము, ఓకే నేను రికార్డ్, ఓకే మనము వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय, शील प्रभुपाद की जय, शील गुरुदेव की जय, निताय चैतन्य चंद्रा की जय, जगन्नाथ बलदेव सुभद्र माई की जय, all assembled devotees की जय. हरे कृष्णा. हरे कृष्ण। हरे कृष्णा.